కాబట్టి ఈరోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఈ జర్నీ సాగుతుంది. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్ళీ అధికారంలో ఇక్కడ చేపట్టి ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్ళగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని 15 ఏళ్ళు వెనక్కు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు చేస్తూ లక్కుపోతుంటే చీకట్లోకి దాన్ని మళ్ళీ ఒక 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రజల్లో ఉండడం. మనం చేయాల్సింది ఆ ప్రజల్లో ఉండడం, క్రమశిక్షణ కలిగిన సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకొని పార్టీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందంటూ ప్రజల్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏదైతే బాట పెట్టుకున్నారో నెక్స్ట్ 3-4 ఏళ్లకు దిశానిర్దేశం ప్రకారం మనం అడుగులేస్తూ పోతే ప్రజలు ఈరోజే నిర్ణయించుకున్నట్టు మనకు ఎక్కడ చూసినా ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం నిర్ణయించుకుంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ ఎన్నికల కోసం. వాటి రాగానే ఎప్పుడు వస్తే అప్పుడు 175 అయితే 151 కంటే పైన, డీలిమిటేషన్ అయ్యి 225 అయితే 200కు పైన స్థానాలతో మళ్ళీ మనం రాష్ట్రాన్నిలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. ఆ స్థాపించడం అనేది ఒక చారిత్రక ఆవశ్యకత. దానికోసం ప్రజలు ఇప్పటికే కృత నిర్ణయంతో నిశ్చయంతో ఉన్నారనే విషయం కూడా ఇప్పటికే తేట తెల్లమైందని చెప్తూ